పుస్తకాలే రాశారే. చనిపోయారు. నాస్తికుడు అనుకోండి, అది వేరు విషయం. నాస్తికుడైనా ఆస్తికుడైనా సంకల్ప శక్తి ఉంటే ముందుకెళ్తాడు. నేను ఆస్తికుడిని, దేవుడిని నమ్ముతున్నానని సోమరిపోతుగా ఉంటే వాడు ముందుకెళ్ళాడు. కాబట్టి సంకల్ప శక్తిని జాగృతం చేయాలి. పురోహితుడు తన సంకల్ప శక్తిని జాగృతం చేసుకొని లోకంలో ఉన్నటువంటి అందరి మానసిక శక్తిని జాగృతం చేస్తాడు. మహర్షి దయానందుడికి సాధ్యమయ్యింది, మరి మనకెందుకు సాధ్యం కాదు? ఆయన చెప్పిన యజ్ఞము, గాయత్రి, సంధ్య మనం ఈనాడు చేస్తున్నాం. ఫలానా కులము, ఫలానా వర్గము, ఫలానా ప్రాంతము వారికే సాధ్యము అనేది తప్పు అని మహర్షి దయానందుడు నిరూపించారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధాసక్తులు ఉంటే, తపస్సు చేస్తే, సంకల్ప శక్తిని జాగృతం చేస్తే అద్భుతమైన మహిమలు జరుగుతాయి. మన ముందు ఉన్న మన సుమ్నార్థి గారు ఒక ప్రత్యక్ష సాక్ష్యం. నేను 40 ఏళ్ళుగా చూస్తున్నాను వారిని. అలాగే ఉన్నారు. పోతామా ఉంటామా అన్నట్టు అప్పగింతలు కూడా ఎన్నోసార్లు పెట్టేశారు వారు. అయినప్పటికీ కూడా మరి వారు చేస్తున్న పరోపకార కార్యము ఆధ్యాత్మిక మార్గంలో ఉండడం, ఈ రెండిటి వల్ల వారికి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. చాలామంది అడుగుతుంటారు, ఆయుష్ నిశ్చితమా అనిశ్చితమా అంటే నిశ్చితమే. భగవంతుడు అందరికీ శతాయుర్వై పురుష వేదమే చెప్తుంది, 100 ఏళ్ళు ఉండేటట్టుగా మానవ శరీరాన్ని తయారు చేశాడు భగవంతుడు. అంతకు మించి కూడా మనం వాడుకుంటే జాగ్రత్తగా అంతకు మించి కూడా బ్రతకొచ్చు అని వేదం చెప్తుంది. కానీ అడ్డగోలుగా వాడుకొని అడ్డమైనవన్నీ తిని అడ్డమైన ఆలోచనలు చేసి దుర్వ్యసనాల్లో పతనమై 40 ఏళ్లకే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. బట్టి మన శక్తియుక్తులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ ఆరోగ్య సూత్రాలు, ఆచార సూత్రాలు పాటించుకుంటూ ఉంటే మనం ఎవరమైనా దీర్ఘాయువుగా ఉండవచ్చు. వాటితో పాటు పరోపకార కర్మలు, వైదిక కర్మలు, ఆధ్యాత్మిక సాధనలు కూడా అవసరం. కాబట్టి ఇదంతా ఒక ప్రత్యక్ష నిదర్శనం. అద్భుతాలు సృష్టిస్తాడు భగవంతుడు, మహిమలు చూపించాడంటారు. విభూతి తీయడము, లాకెట్లు ఇవ్వడము, ఉంగరాలు ఇవ్వడము ఇవి మహిమలు కాదు. ఒక మనిషిని మరి తనే ఆ మనిషికి నమ్మకం లేదు. సుమ్నార్థి గారికి తెలియదు ఇంతకాలం బతుకుతారని. నేను ఈనాడు మైకు పట్టుకొని మాట్లాడుతున్నాను, నాకు తెలియదు నేను మాట్లాడతానని కలలో కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. కనుక అలాగా భగవంతుడు రకరకాల చిత్ర విచిత్ర మహిమలు చూపిస్తాడు. నువ్వు భగవంతుని మార్గంలో అడుగు పెట్టినప్పుడు, ఆ రకంగా అంకితమైనప్పుడు, నీలో శ్రద్ధాసక్తులు ఉన్నప్పుడు, ఏదో నలుగురితో పాటు నారాయణ, 10గురితో పాటు గోవింద, తూతూ మంత్రం తుప్పకాయ మంత్రం అన్నట్టు ఉంటే కాదు. మనము శాసించడానికి పుట్టాము. ఈ ప్రపంచాన్ని ఆర్యమయం చేయి, శ్రేష్టంగా చేయి అని వేదం చెప్తుంది. ఆ శక్తులను జాగృతం చేసుకో. తవ్వకుండా సంపదలు లభించవు. వసుంధర ఈ భూమి, భూగర్భంలో ఎన్నో సంపదలు ఉన్నాయి. తవ్వకుండా మరి భగవంతుడు చెట్లకు పండ్లలాగా ఇవ్వలేదే? వజ్రాలు, రత్నాలు, ముత్యాలైతే సముద్రం లోతుల్లో ఇచ్చాడు. ఏవైనా అద్భుతమైనవి, అమూల్యమైనవి అన్వేషించాలి, శ్రమించాలి, తపస్సు చేయాలి, కష్టపడాలి. ప్రాణం కూడా పోతే పోవచ్చుగా. కనుక అందుకే మనస్వి కార్యార్థి న గణయతి సుఖం న దుఃఖం. సుఖము దుఃఖము లెక్క చేయడు. పని చేశామా లేదా, అనుకున్న పని పూర్తి చేయాలంతే. వచ్చామంటే మంత్రాలన్నీ స్పష్టంగా, ఎందుకు మహాప్రాణం ఎందుకు పలకదు? మనం మనుషులం కాదా, భారతీయులం కాదా, ఎందుకు పలకట్లేదు అని గట్టితనంతో ప్రయత్నం చేయాలి. నాకు పొద్దున నర్సారెడ్డి గారు 4:30కే చదువుతున్నారు, గట్టిగా అక్కడికి వినబడుతున్నాయి మనం. అటువంటి ఒక పట్టుదల రావాలి. వారికి ఎంత 62, 63 మొన్న 1 year కూడా కాలేదు రిటైర్ అయ్యి. కాబట్టి రిటైర్ అయిన వ్యక్తికే అంత అంటే కొంచెం ఆ శక్తులు తగ్గుతాయి వృద్ధాప్యంలో. అయినా కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిన వారు కూడా అటువంటి ప్రేరణను పొందాలి. సంకల్ప సంభవ కామ యజ్ఞావై సంకల్ప సంభవ వ్రతాని యమ ధర్మాశ్చ సర్వే సంకల్పజా స్మృత అన్నారు. కాబట్టి కోరికలు అన్నీ ఇక్కడ పుడుతున్నాయంటే సంకల్పంతో పుడుతున్నాయి. శిబిరానికి రావాలి అనుకుంటే వచ్చారు, వద్దు వెళ్ళిపోదామనుకుంటే వెళ్ళిపోతారు. ఆపేదెవరు, అడ్డుకునేదెవరు? మనం చేసే పనులన్నీ కూడా కోరితే చేస్తున్నాం, వద్దనుకుంటే చేయట్లేదు. 99%. 1% మాత్రమే మనం అనుకోకపోయినా, ఇష్టం లేకపోయినా మన కర్మఫలం కొద్దీ చేస్తున్నాం. తప్పనిసరి అనమాట. ఇంకా అది మెడలు వంచి ఆ విధి మనతో చేయిస్తూ ఉంటుంది.
యజ్ఞాలు సంకల్పంతో ఇక్కడ యజ్ఞం చేద్దాం అనుకున్నారు. నిన్న ప్రభాకర్ గారు ఎప్పటి నుంచో 15 రోజుల ముందు అనుకున్నారు, చేశారు. అన్నీ అనుకునే చేస్తున్నాం మనం, అనుకోకుండా జరిగేవి చాలా తక్కువ. వ్రతాని యమ ధర్మాశ్చ, వ్రతాలు యమ నియమాలు ధర్మాలు ఇవన్నీ సంకల్పము వల్లనే సిద్ధమన్నారు. నేను చెయ్యలేను, నాతో కాదు, నాకు అంత శక్తి లేదు, నా గొంతు బాగుండదు, నా మొహం బాగుండదు, నా బట్టలు బాగుండవు, నా రంగు బాగుండవు, ఇలాంటివన్నీ కూడా పనికి మాలిన మాట. కాబట్టి మనము ఒక శక్తిని ఒక ప్రతిభను సాధిస్తే ఈ బలహీనతలు ఎవ్వరు కూడా గమనించరు, చూడరు, పట్టించుకోరు. ఇప్పుడు సుబ్బారావు గారు ఎలా ఉన్నారు, ఎవరికి అవసరం? కేవలము విద్వత్తు, త్యాగము, తపస్సు అవి మాత్రమే. లతా మంగేష్కర్ అందగత్తె చెప్పండి, పాటనే ఆమె యొక్క అందం. విద్వాంసుని అందము వైదుష్యము, విద్వత్త. కాబట్టి అటువంటి శక్తి స్ఫూర్తి మీరందరూ కూడా జాగృతం చేసుకుంటారని ఆశిస్తాము. అందుకే మనం చెప్పాం, వయం రాష్ట్రే జాగృయామ పురోహితాః. కాబట్టి పురోహితులు అంటే పప్పు బెల్లం వంకాయలు బెండకాయలు మూట కట్టుకొని పోవడం కాదు, శాసించడం ప్రేమతోటి, అవసరమైతే కఠినంగా కూడా. సామ దాన భేద దండోపాయం. పురోహితుడికి కేవలం 4 మంత్రాలు వస్తే సరిపోదండి, కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది, కుటుంబంలో పరామర్శ ఇవ్వాల్సి ఉంటుంది, ఆరోగ్య విషయాల కోసం ఆయుర్వేదము తెలియజేయాల్సి ఉంటుంది, ఔషధాలు తెలియజేయాల్సి ఉంటుంది. మేమేం పెద్ద వైద్యులం కాదు, చదవలేదు, ఏమో మాకు తెలిసిన సలహాలు ఇస్తే ఎంతోమంది బాగుపడ్డారు. మనలను ఎందుకు అడుగుతారంటే మన మీద శ్రద్ధ కలిగింది కాబట్టి అడుగుతారు. ఇదే విషయం డాక్టర్ని కూడా అడగవచ్చు, కానీ డాక్టర్ దగ్గరికి పోరు. మనం ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో శ్రద్ధ కలిగి మాకు ఇట్లా అనారోగ్యం ఉంది, ఈ సమస్య ఉందని చెప్పినప్పుడు మనం వాళ్ళకు మార్గదర్శనం చేయాలంటే కొంత పరిజ్ఞానం అవసరం. కేవలం మంత్రాలు చదువుకున్నాం అంతే చాలంటే కాదు. కాబట్టి అనేక విషయ పరిజ్ఞానం ఉండాలి. మరి మీరందరూ అటువంటి సాధన చేయండి, ఇచ్చిన పుస్తకాలు చదవండి, ఇవ్వని పుస్తకాలు కూడా ఇంకెన్నో ఉన్నాయి, అవి కూడా చదవండి. ఎక్కువ సమయాన్ని కేటాయించాలంటే భోగ విలాసాలు వదులుకోవాలి మనుషులు. మనం త్యాగము తపస్సు చేయాలంటే సమయం కావాలి, చేజిక్కించుకోవాలి. ఇక మీరందరూ కూడా విజయం సాధిస్తారని, విజేతలుగా ఈ మీ కార్యక్షేత్రంలో జెండా, ఓం జెండా ఎగిరేస్తారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసి మనందరికీ కూడా మంచి పుస్తకాలు అందించి సందేశాన్ని కూడా అందించినటువంటి సోమనార్థి గారు 10 కాలాలు అంటే ఇంకా 16 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా జీవించి నిండు 100 ఏళ్ళ జీవితం జీవించి మరి వారు ధన్యమవుతారని, భగవంతుడు శక్తియుక్తులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఓం